హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు ఇవాళ బొంబాయి రవ్వ ఉప్మా ఇలా బాగా కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో మనకి చేయడం ఎలాగో కరెక్ట్ పక్కా కొలతలతో చూపించేస్తానండి. కడాయి వేడి చేసుకొని 2 చెంచాలు నూనె వేసుకోండి, నెయ్యి కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు అన్నీ వేసి దీన్ని బాగా వేయించుకోండి. ఇవి బాగా మనం వేసిన పోపు బాగా దోరగా వేగాలి. తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని దీన్ని కొంచెం సేపు బాగా వేయించుకోండి. ఇవి బాగా దోరగా వేగాలి. దోరగా వేగేంత వరకు నిదానంగా వేయించుకోండి. తర్వాత దీంట్లో 1 కప్పు రవ్వ తీసుకున్నట్టయితే 3 కప్పులు నీళ్లు పోసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని బాగా మరగనివ్వండి. బాగా మరిగాకే రవ్వ వేయండి. 1 కప్పు రవ్వ దీంట్లో వేసుకుని ఉండలు లేకుండా చక్కగా వెంటనే కలిపేయండి. బొంబాయి రవ్వ కొంచెం ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు మనం ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు మాత్రం మూత పెట్టి మగ్గనివ్వండి. బొంబాయి రవ్వ ఉడకడానికి టైం ఏం పట్టదు. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేస్తే సరిపోతుంది. చూడండి, కరెక్ట్ కన్సిస్టెన్సీతో ఉప్మా రెడీ.